కందికి ఎంత తగ్గిపోయింది రేటు అసలుకి. కందికి అసలుకి మేము 12,000కి అమ్ముకున్నాం. మాది కుంచాపల్లి. మాకు 12,000కి మేము కందులు అమ్ముకున్నాం. ఈ రోజు 6,000 కాదు 5,000కి కూడా అడగట్లే అసలుకి. మా ఊరు చెట్టుని అడిగితే 5,000కి కూడా మేము తీసుకోమంటారు. మళ్ళీ మేము పొగాకు వేసుకున్నాం, మిరవ తోట వేసుకున్నాం, అన్ని వేసుకున్నాం. ప్రతి ఒక్క దాంట్లో ఆయన చెప్పిన దానికి వేసుకుంటే రైతులు ఎట్ట బతకాలా? ఆయన చెప్పినట్టు వేసుకుంటే రైతులు ఎట్ట బతకాలా? ఆయన చెబుతున్న ఒక పిల్లోడిని పుట్టించుకోమండు. మరి ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు మీరు ఎంతమంది ఉంటే అంతమందికి మేము 15,000 వేస్తామంటారు. పూకులో మాట్లాడతారు. 15,000 అన్నారు. ఇంతవరకు వాళ్ళకి డబ్బులు లేవు. వాళ్ళ పరిస్థితి ఈ రోజు నువ్వు చూసి ఉంటావు. పిల్లలు, చిన్న పిల్లలు ఎంతమంది వచ్చారు చెప్పు, నువ్వు చెప్పు. దేనికి వచ్చారు? ఏదో ఒక సహాయం చేస్తారు అని అందుకోసమే వచ్చింది. పోయిన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు సహాయం చేశారు. ఈ ప్రభుత్వంలో ఏమన్నా ఎవరికన్నా సహాయం చేశారా? ఎవరికి చేయరు. దానికి ఏదో మేమేందంటే ఏదో మాకు పార్టీ పిచ్చేయి ఇలా అలా అని కాదు, ఉన్న విషయం చెప్తున్నాం. రైతు వారికి ఈ ప్రభుత్వం పనికిరాదు. అసలు ఈ కూటమి ప్రభుత్వం అనేది మోసం, దగా, కుట్ర. ఇది వరకు పనికిరాదు. ఇప్పుడు సూపర్ 6 ఇవ్వడంలో కూటమి గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటారా? ఫెయిల్. ఫస్ట్ 100 ఫెయిల్. వీళ్ళు ముగ్గురు కావాలని జనాల దగ్గర నోరు కొడుతున్నారు తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాలన అనిపించింది మీకు? అది చర్మ చెత్త, అది పరమ చెత్త. అది నేనున్నా అని చెప్పాడు కానీ అది మరీ పరమ చెత్త. ఆ ప్రభుత్వం అనేది అసలు పనికిరాదు, వాస్తవం. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఇంటింటికి పంపడం ఏంది, ఇక్కడికి వచ్చి తీసుకోండి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? మోసం అండి. రేషన్ అనేది రేషన్ బియ్యం తొందరగా అమ్ముకోవచ్చు. లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ హార్నేసి జస్ట్ ఆ ఇంటి దగ్గర పెట్టారు. ఎవరికి పథకాలు ఇంటికి వెళ్ళలేదు అంటున్నారు. నాదెండ్ల మనోహర్ చూసాడా? ఇప్పుడు మా ఇళ్ళకి వచ్చి ఇచ్చారు సార్. ప్రతి ఒక్కరు తీసుకున్నారు. ఇప్పుడు మాది తాళ్ళూరు మండలం, మల్కాపురం గ్రామం మాది, ప్రకాశం జిల్లా. మాకు వరకు ఒకవేళ మీ జిల్లాలు మీ మండలం మేము చూడలేదు. మా మండలం వరకు మాకు కరెక్ట్గా ఊర్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరికి సైన్ వేసుకొని రాంగలోనే సైన్ వేసుకొని రాంగలోనే కోటా కానీ ముసలోళ్ళు అయినా సరే ఇంటికి పోయి టమ్ము వేయించుకొని కోటా తీసుకుపోయి ఇచ్చారు. ఇప్పుడు మా అమ్మమ్మ ఒక ఆమె ఉంది, ఉన్న విషయం చెప్తున్నా. ఆమె నడవలేదు. ఇప్పుడు యానో తీసుకెళ్లి రజానగరంలో కాలనీలో పెట్టారు కోట. ఇప్పుడు ఆమె పాద్దాడికి నువ్వు చెప్పలేదు పోలేరుగా. ఇప్పుడు అదే బండి వస్తే అట్ట ఉండిద్ది. ఎప్పటికప్పుడు వాళ్ళు టమ్ వేసుకొని 5 కిలోలు తీసుకెళ్లి ఇంటికి ఆడిచ్చారు. 5 కిలోలు తీసుకెళ్లి వాళ్ళు ఇంట్లో ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఆడికి పోద్దా? లేదు నేను తీసుకెళ్ళాలన్నా చెప్పు, నువ్వు చెప్పండి. అది బాగుందా ఇది బాగుందా నువ్వు చెప్పులే. ఇప్పుడు జనాలు కాదన్నా, అంటే పార్టీ విషయం కాదు, నేను చిన్న మాట చెప్తున్నా. రైతుకి, లేబర్కైనా, రైతుకైనా, ఒక మానవుడికి అనేవాడికి ఎవరికైనా ఇప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేది బాగుందా? నువ్వు పోయి ఆడ ఇప్పుడు మేము అన్నానికి వచ్చామన్నా, ఇలా లైన్లో నిలబడితే బాగుందా? నువ్వు రాంగ్లో ఇంట్లో పెట్టుకొని పల్లెల్లో పెట్టుకొని తింటే బాగుందా? నాకు అది ఒక్కటి చెప్పు. ఈ ప్రభుత్వమే బాగలేదు. లేదు ఇది వరకు ప్రభుత్వం ఫెయిల్. అది